లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆ తల్లికి కోపం వచ్చింది. తన కడుపున పుట్టిన కొడుకే మోసం చేయడంతో భరించలేకపోతుంది. ఆ మోసానికి ప్రభుత్వ అధికారులు సహకరించారనే ఆగ్రహంతో గ్రామ సచివాలయం ముందు టెంట్ వేసి ధర్నాకు దిగింది. తనకు న్యాయం జరిగేదాకా ఇక్కడి నుండి కదలనంటోంది. ముదిమి వయసులో ఆ తల్లి చేస్తున్న పోరాటం గురించి తెలియాలంటే ఈ స్టోరీ మీరు చూడండి. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం రావిల్లవారి పాలెంకు చెందిన పల్లెపు రాగమ్మ వయసు 100 సంవత్సరాలు. ఉన్న ఆస్తిని కుమారులు ముగ్గురికి పంచి ఇచ్చింది. భుక్తి కోసం తన పేరుతో 43 సెంట్ల భూమిని ఉంచుకుంది. కాటికి కాలు చాపిన వయసులో ఉన్న ఆమెను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకుల్లో ఒకరు మోసం చేశాడు. ఆమె భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకొని కాజేశాడు. దీంతో కడుపు మండిన ఆ వృద్ధురాలు జువ్విగంట సచివాలయం వద్ద నిరసనకు దిగింది. తనకు న్యాయం చేసే వరకు కదిలేది లేదని భీష్మించింది. రాగమ్మకు 3 కొడుకులు ఉండగా వారికి ఆస్తిని పంచి ఇచ్చింది. 43 సెంట్లను తన పేరుతో ఉంచుకుంది. పెద్ద కుమారుడు రమణయ్య గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆమె పేరుతో ఉన్న 43 సెంట్ల భూమిని అక్రమంగా ఆన్లైన్ చేయించుకున్నాడు. అనంతరం అతని కొడుకు తిరుపతిరావుకు రిజిస్టర్ చేశాడు. మాది రావిలవారి మర్రిపూడి మండలం రావిలవారిపాలెం గ్రామం. పాలపు రాగమ్మ, పాలపు వెంకటేశ్వరులకి మేము 3 కొడుకులు, 2 కూతుర్లు. మా నాన్న బతికుండంగా 2 కూతుర్లకి 4 ఎకరాలు ఇచ్చాడు. మిగతా 32 ఎకరాలు మా ముగ్గురికి ఉంది. మా తల్లి మమ్మల్ని కన్న తల్లి 43 సెంట్లు ఉంచుకుంది. మేము 3 తీసుకున్నాం. ఇంక వస్తూ ఉంది. ఈలోపు వాళ్ళ మమ్మ పెద్ద కుమారుడు ఆమెకు తెలియకుండా ఆమె బతుకున్నాగానే వాళ్ళ పెద్ద కొడుకు రిజిస్టర్ చేశాడు. ఈ వేలు ముద్ర లేకుండా ఏమి లేకుండా పీకే రిజిస్ట్రేషన్. దాని మీద మేము ఇప్పుడు ఎంఆర్ఓ గారికి ఇచ్చున్నాము, స్టేషన్లో కేసు పెట్టున్నాము. అక్కడ కూడా మాకు న్యాయం జరగలేదు కాబట్టి టెంట్ వేసి నేను కూర్చోబెట్టడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అలాగే జరిగి? ఇది ఇప్పుడు 1 నెల అయింది రిజిస్టర్ చేసి. అప్పుడు దాకా మేము మెదలకుండానే ఉన్నాం. ఇప్పుడు కూడా మెదలకుండా ఎలాగ ఉంటాం, ఉండలేం కదా. అందుకని ఇంక వాళ్ళు స్పందించలేదు. మేము ఇక్కడ వేసుకొని మేము ఇక్కడ వచ్చేసాం. ఈ విషయంపై న్యాయం చేయాలని రాగమ్మ రెవెన్యూ అధికారులు పోలీసులకు మొరపెట్టుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో జువ్విగుంట సచివాలయం ఎదుట టెంట్ వేసుకొని నిరసనకు దిగింది. సచివాలయ సిబ్బంది సర్ది చెప్పి పంపేందుకు ప్రయత్నించినప్పటికీ ఆమె ససేమెరా అంటుంది. న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేదే లేదని స్పష్టం చేసింది. భూమి లేకపోవడంతో తను అడుక్కొని తినాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోయింది. కార్యాలయం పనివేళలు ముగియడంతో సిబ్బంది తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. అయినప్పటికీ ఆమె రాత్రి వరకు నిరసన కొనసాగించింది. For more videos like this, subscribe Big TV channel.